సో మీరందరూ కూడా ఎన్సీసీఎం ఉపయోగం ఏమంటే మెయిన్ మనం ఎడ్యుకేషన్ ఎంత పక్కన పెట్టినప్పటికీ డిసిప్లిన్ అనేది వస్తుంది. ఇక్కడ డిసిప్లిన్ ఎప్పుడైతే వస్తుందో మనం ఏదైనా సాధించాలంటే ఎప్పుడైనా సాధించాలన్నా సాధించవచ్చు, దాంట్లో డౌటే లేదు. డిసిప్లిన్ మెయిన్. ఎడ్యుకేషన్ నేనైనా అంతే, 10th వరకు పెద్దగా ఏం చేయలేదు, తర్వాత ఐటీఐ చేసినాను. ఐటీఐ తర్వాత కూడా వదిలిపెట్టి మామూలుగా ఉండిపోయాను. ఆ తర్వాతనే అనిపించింది డిగ్రీ చదవాలని. అప్పుడు డిగ్రీ కట్టుకొని చదివేసి మళ్ళీ ఎస్ఐ సెలక్షన్స్లో ఎస్ఐ కొట్టాను 96లో. అంటే మీరు ఎప్పుడు ఏది చేయాలంటే అప్పుడు చేస్తారు. కారణం ఏమంటే ఇక్కడ మనము ఎంతో అలసిపోయి ఉంటాం, ఎంతో చేస్తాం, మన దగ్గర ఉండే ఎనర్జీని అంతా యూజ్ చేసుకోవడం అలవాటు అవుతుంది. అక్కడ ఆ ఫీల్డ్లో ఉండదు, మన దగ్గర ఉండే ఎనర్జీని అంతా యూజ్ చేసుకోవడం, కాన్సన్ట్రేషన్, ఓపిక, పేషెన్సీ ఇవన్నీ వచ్చేస్తాయి. చాలా డిసిప్లిన్ వస్తుంది ఇక్కడ. ఒకసారి ఎన్సీసీ సాంగ్ ఎవరు బాగుపడతారు? ఎవరైనా? హమ్ సబ్ భారతీయ హై కాన్ఫిడెంట్గా అందరు పాడతారా? పాడైనా ఒక్కసారి. ఆఫీస్ ఏది వెళ్ళిపోయినారా సార్? ఒకసారి ఎన్సీసీ సాంగ్ పాడిద్దామా? ఒకసారి అలా ఫిరేజాబ్ చూద్దాం. ఎన్సీసీ అంటే డిసిప్లిన్కి మారిపోయారు, అర్థమైందా? ఓకే, క్లాస్ విశ్రామ్, క్లాస్ సాధా, ఎన్సీసీ సాంగ్ शुरू कर. థ్యాంక్ యూ మా, అంతా బాగుపడినారు. వాటి విశ్రామ్ చూసారా ఎందుకు మనం వెనకబడ్డాం? అమ్మాయిలు
అడ్వాన్స్ ఉన్నారు, మనం కొద్దిగా వెనక ఉన్నాం. వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ మనకు లేదు, అయినా కూడా మనమే ఇది అవుతాం. సార్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా క్యాడెట్స్ కోసం సమయం కేటాయించి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నారు? రోడ్డు భద్రతా నియమాల గురించి మీకు స్పష్టంగా వివరంగా తెలియజేసిన ఎటువంటి సమస్యలు ఉంటాయి, మీరందరూ కూడా మైనర్స్ బైక్ తోలితే ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కేవలం సమస్యలు మీకే కాదు, మీతో పాటు మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా బైకులు తోలకూడదా? తోలేటప్పుడు ఎవరైనా మీ పేరెంట్స్ గారు ఎవరైనా హెల్మెట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదా? సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదా? కాబట్టి వీటన్నిటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవుతూ మీ పేరెంట్స్కి మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయాలి. మనకు ఇన్ని విషయాలు తెలియజేసిన సార్కి ఎన్సీసీ బటాలియన్ 30 ఆంధ్ర బటాలియన్ సిఓ గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బటాలియన్ తరఫున తిరు సత్కారాన్ని స్వీకరించవలసిన కోరుకుంటున్నాం. సార్